పరిబండ్ల సామాజికవేత్తను ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటరు కూడా ప్రజాస్వామ్యానికి కాపలాదారుడే. ఎలా అంటే ఓటు వేయడం ద్వారా. సో ఓటర్లు ప్రతి ఒక్కరు కూడా 13వ తారీఖు జరిగే ఒక ఓటర్ల దినోత్సవం రోజు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం సెలవు కూడా ప్రకటించింది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలి. ఎందుకంటే ఓటర్లు వేయడంలో అనేది మెజారిటీ ఒపీనియన్ అనేది ఉంటే కరెక్ట్గా ప్రజాస్వామ్యంలో నిజమైన వాయిస్ బయటకు వస్తుంది. అలా కాకుండా మనకెందుకులే అనే నిరాసక్తిగా ఉంటే కొద్దిమంది ఒక 20-30% ఓట్లే పోలు కావడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా వారి ఒక అభిప్రాయమే వెలువడుతుంది. కాబట్టి మెజారిటీ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నా అది జరగదు. సో మనం ఆలోచించవలసింది ఏంటంటే ప్రతి ఓటరు కూడా ఏ మనిషి అయితే సమాజానికి ఉపయోగపడతాడు, సమాజాన్ని ఉపయోగించుకొని పైకి రావడం కాకుండా ఈ సమాజానికి తన వంతు సేవ ఎవరైతే ఉన్న వాళ్ళలో కాస్త మంచిగా మెరుగ్గా చేయగలరని ఆలోచించి ఆ వ్యక్తికి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను. ఓటును ఎప్పుడు కూడా అమ్ముకోవద్దు. ఓటు అనేది మన తలరాతను 5 సంవత్సరాల తలరాతను నిర్దేశిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని చెప్పేసి నేను డాక్టర్ అశోక్ పరిబండ్ల గత 10 రోజులుగా ఆంధ్రప్రదేశ్